అట్ ద సేమ్ టైం సంఘం విషయానికి వచ్చేసరికి సంఘము కూడా నింపబడాలి. ఏం చేయాలి చెప్పండి? సంఘము నింపబడాలి. దేంతో నింపబడాలి? ఆత్మల చేత నింపబడాలి. కాబట్టి నింపబడాలి అని అంటే ప్రియులారా, ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సాధనాలుగా మారాలి. దేవుని యొక్క ఆయన శరీరములో మంచిగా పనిచేసే అవయవాలుగా మనం మారాలి. నింపబడడానికి ప్రధాన కారణము ప్రేమ క్షేమాభివృద్ధిని, సంఘములో క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. కాబట్టి సంఘము క్షేమంగా ఉండాలి. రెండోది చెప్పండి, అభివృద్ధి చెందాలి. క్షేమ ప్లస్ అభివృద్ధి, క్షేమ ప్లస్ అభివృద్ధి, క్షేమాభివృద్ధి. చూసారా? కాబట్టి దేవుని ఉద్దేశము సంఘము తెలుసుకోవాలి. ఈ సంఘము క్షేమంగా ఉండాలి, ఆత్మీయ విషయాలలో భద్రపరచబడిన అనుభవంలో ఉండాలి. రెండోది అభివృద్ధి కూడా చెందాలి. ఒకటి, నువ్వు క్షేమంగా ఉండడానికైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది, ఈ సంఘ అభివృద్ధి కొరకు నువ్వు పాటుపడాలి. ఈ రెండు విషయాలు రక్షించబడినటువంటి వ్యక్తి హృదయములో నాటుకుపోవాలి. అప్పుడే భూమి అన్నంతటా కూడా క్రైస్తవ్యం నింపబడుతుంది. హల్లెలూయా. ఏదో నేను ప్రభువు నమ్ముకున్నాను అని కాదు, నీ ఒక్క వ్యక్తితో అది నీ ఒక్కదాంతో సరిపెట్టుకోకూడదు, మనతో సరిపెట్టుకోకూడదు. నువ్వు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేసే వ్యక్తిగా ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నట్టు లెక్కంతే. ఇక అనుమానంలో నువ్వు సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ పని నీలో జరిగించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. చూసారా? కాబట్టి మన మారు మనసు నిజమైనదిగా ఉంటే, మన పాపక్షేమాపణ మన బాప్తిస్మ నిజమైనదిగా ఉంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవంలో ఉంటే, ఆ వ్యక్తులు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఏ సంఘములో నువ్వు రక్షించబడ్డావో, ఏ సంఘము చేత నువ్వు పోషించబడుతున్నావో, ఏ సంఘములో నుంచి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడో, ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు మిక్కిలి పాటుపడాలి, ప్రయాసపడాలి, ఆశ కలిగి ఉండాలి.